అందరినీ బహిష్కరించి కూర్చుంటే చివరికి అమెరికా ఎవరి దగ్గర నుంచి సరుకులు కొనుక్కోవాలి? చైనా వాడి సరుకులు రాకపోతే కనీసం 30-40% మంది ఇబ్బంది పడతారు అమెరికాలో. కెనడా సరుకులు రాకపోతే ఇంకో 30-40% మంది ఇబ్బంది పడతారు. అదే సందర్భంలో ఏదైతే మెక్సికో సరుకు రాకపోతే ఇంకొక 20% మంది బాధపడతారు. దాదాపుగా 100కి 100 మంది ఇబ్బంది పడతారు. రేట్లు పెరిగిపోతాయి. అల్లాడిపోయేది అమెరికా జనమే. అది ట్రంప్కి తెలియదా? పిచ్చోడేం కాదు, అతను వ్యాపారస్తుడు ప్లస్ రాజకీయ నాయకుడు, అంత అమాయకుడేం కాదు. కాకపోతే దబాయింపు అనమాట. మనకు సాధారణంగా మార్కెట్లో ఏం చేస్తారు, ఇప్పుడు మెచ్చి వచ్చినటువంటి సందర్భంలో కొనుగోలు చేయకుండా మార్కెట్ యార్డ్ వాళ్ళని ఆపుతారు, అట్లాగే మిగతా వాళ్ళని ఆపుతారు బ్రోకర్లు. ఆపేసేసి రైతులను ఇబ్బంది పెడతారు. ఇబ్బంది పెట్టేసి ఏం చేస్తారు, తక్కువకి అమ్మేలా చేస్తారు. ఇప్పుడు ట్రంప్ చేస్తున్నటువంటిది అదే ఎత్తుగడ. తను మీదన అమెరికా ఆంక్షలు పెట్టడం ద్వారా చివరికి ఆ అమెరికాకి సంబంధించిన ప్రొడక్ట్స్ ఇతర దేశాల్లో తక్కువ రేటుకు పోయేటట్టు ప్రయత్నించడం అన్నటువంటిది. ఇప్పుడు ఆ దిశగా ఆయా దేశాలు కూడా తగ్గేటటువంటి అవకాశాలు కనబడుతున్నాయి. తద్వారా సమస్య పరిష్కారం వైపుకి వెళ్తుంది. ట్రంప్ దబాయించాలనుకుంటున్నాడు కానీ ఒంటరోడు అవ్వాలని కోరుకోవట్లే.